హాయ్ ఫ్రెండ్స్, మీకోసం సూపర్ వీడియోస్తో స్కిల్ అలా తెలుగులో వచ్చేసింది. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మరి షేర్ చేయడం మర్చిపోకండి. లెట్స్ గో. ఓకే అండి. ఈరోజు మనం డిస్కస్ చేసుకునేటువంటి టాపిక్ ఏంటంటే మ్యాథమెటికల్ ఫంక్షన్స్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ఓకే. ఇన్ జావా స్క్రిప్ట్. సో ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేటువంటి మనం వెబ్ టెక్నాలజీస్ అనే వెబ్ పేజెస్లో చాలా రకాలుగా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వెబ్ పేజెస్లోనే మనకి లోన్ సంబంధించినటువంటి క్యాల్కులేషన్స్. సో వెబ్ పేజెస్లోనే మనం వాటిని అన్నిటిని కూడా క్యాల్కులేట్ చేయగలుగుతున్నాం కదా మేడం. అవును సార్. అవును. సో కాబట్టి ఇలాంటి వాటిల్లో కొన్ని మనం వెబ్ పేజెస్ ద్వారా జావా స్క్రిప్ట్స్ అనేటువంటి వాటిని యూజ్ చేసి ఆన్లైన్లోనే మనం ఇలాంటి మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్స్ అన్నిటిని కూడా మనం చేయడానికి ఉంటుంది అనమాట అండి. సో దీనిలో మనం మ్యాథమెటికల్ సంబంధించినటువంటి వాటిలో మల్టిప్లికేషన్స్ కానీ డివిజన్స్ కానీ సో ఇలాంటివన్నీ కూడా చేస్తాము. అయితే ఇంకోటి ఏంటంటే మనకి మ్యాథ్ ఫంక్షన్స్ అనేటువంటిది ఏ విధంగా మనం అంటామంటే సో ఏదైనా సరే మనం మ్యాథ్ ఫంక్షన్ అనేటువంటి దాన్ని చేయాలి అని అనుకుంటే మనం డాక్యుమెంట్ అనేటువంటి ఆబ్జెక్ట్ అనేటువంటి దాని ద్వారా మనం చేస్తాం మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేటువంటిది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా ఒక క్యాల్కులేషన్ అనేటువంటి దాన్ని చేయాలని అనుకోండి. సో దానిలో మనకి ఎలా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉమ్. సారీ మేడం. సో ఇక్కడ మనం ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్ డాట్ మ్యాథ్ డాట్ ఫర్ ఎగ్జాంపుల్ అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటి దాన్ని క్యాల్కులేట్ చేయాలని అనుకోండి. సో దీనిలో అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటిది ఏబిఎస్ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తాం. సో దీనిలో ఇక్కడ ఓకే. మనం డబుల్ కొటేషన్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఇక్కడ 7.25 అనేటువంటి దాన్ని ఈ విధంగా మనం యూజ్ చేసామని అనుకోండి. సో ఈ విధంగా యూజ్ చేస్తే దీని యొక్క అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటిది మనకి ఎంత వస్తుంది మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ -7.25 అనేటువంటిది ఉందనుకోండి. సో దీనిలో ఓకే సార్. అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటిది మనకి ఎంత వస్తుంది, 7.25. ఈ విధంగా మనకి అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటి దానికి మనకి అవుట్పుట్ అనేటువంటిది వస్తుంది. సో ఇలా మనం ఏదైనా ఒక దాన్ని మనం ఆబ్జెక్ట్ పరంగా అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటి దాన్ని క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటే సో మనం ఆమ్, అంటే ఆబ్జెక్ట్ పరంగా మనం చేయడానికి ఎలా చేస్తాం మేడం. డాక్యుమెంట్ డాక్యుమెంట్ డాట్ రైట్ రైట్ అని చెప్పి అప్పుడు మనం ఇలా ఉమ్. బ్రాకెట్ అనేటువంటి దాన్ని ఓపెన్ చేసి ఇక్కడ డబుల్ కొటేషన్ అనేటువంటి ఆ, దానిలో వాల్యూ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ మెన్షన్ చేస్తాం. సో అప్పుడు ఓకే మనకి సార్. దీని యొక్క అవుట్పుట్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ వస్తుంది అనమాట అండి. మనం ఈ విధంగా మనకి ఆబ్జెక్ట్ వైజ్గా అవుట్పుట్ అనేటువంటి దాన్ని మనం క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే దీనిలో ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒకటి నల్ అనేటువంటిది ఉందనుకోండి. నల్ అంటే ఎంటీ వాల్యూ అనేటువంటిది మనకు వస్తుందని అనుకోండి. సో మ్యాథ్ వాల్యూలోనే ఇప్పుడు మనం ఒకటి ఇక్కడ మీరు అర్థం చేసుకోండి. ఓకే సార్. డాక్యుమెంట్ డాట్ రైట్ ఇక్కడ మనం రైట్ అని చెప్పి ఈ విత్ ఇన్ ద బ్రాకెట్లో మనం ఏం చేస్తాం ఇక్కడ మ్యాథ్ మ్యాథ్ డాట్ ఏబిస్ ఏబిఎస్ అంటే అబ్సల్యూట్ వాల్యూ అని చెప్పి ఏబిఎస్ అని చెప్పి ఇక్కడ దీనికి విత్ ఇన్ ద బ్రాకెట్లో విత్ ఇన్ ద బ్రాకెట్లో మళ్ళీ ఇక్కడ మనం డబుల్ కొటేషన్ ఇచ్చి ఇక్కడ మనం యాక్చువల్గా మనం ఇక్కడైతే ఏ వాల్యూ ఇవ్వాలి మనం, అబ్సల్యూట్ వాల్యూ అని అంటే ఇక్కడ మనం నెంబర్ ఇవ్వాలి కదా మేడం. అవును సార్. నెంబర్ ఇవ్వాలి. ఆ నెంబర్ అనేటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ -7.25 అని చెప్పి ఇచ్చామని అనుకోండి, అవుట్పుట్ వస్తుంది. అలా కాకుండా నేను ఏం చెప్పానంటే డబుల్ కొటేషన్స్లో ఇక్కడ మనం హలో అని టైప్ చేసాం అనుకోండి. ఇలా ఓకే హలో సార్. అని చెప్పి ఇలా అని
ఇలా మనం టైప్ చేసి ఇలా సెమీకాలన్ ఇచ్చాం. సో అలాంటప్పుడు మనకి అవుట్పుట్ అనేటువంటిది ఏమొస్తుంది? ఇక్కడేమో మనం ఇచ్చింది అబ్సల్యూట్ వాల్యూ అనేటువంటిది మనకేమో నెంబర్స్ సంబంధించినటువంటి ఇంటిజర్ సంబంధించినటువంటి వాల్యూ. ఇక్కడ మనం స్ట్రింగ్ అనేటువంటి దాన్ని మనం ఇక్కడ పారామీటర్స్లో మనం ఇచ్చాము. సో అలాంటప్పుడు మనకు అవుట్పుట్ అనేటువంటిది ఏమొస్తుందని అంటే NaN అని చెప్పి వస్తుంది అనమాట అండి. అంటే ఏంటి? నాట్ ఏ నెంబర్ అని చెప్పి వస్తుంది అనమాట అండి. ఓకే. ఏమండి? సో అంటే మనం ఇచ్చినటువంటి డేటా టైప్ ఏమో ఇక్కడ ఒక రకమైనటువంటి వాల్యూ కోసం, ఇంటిజర్స్ కోసం, నెంబర్స్ కోసం ఇచ్చినటువంటిది ఇక్కడ. కానీ ఇక్కడ మనమేమో స్ట్రింగ్ ఇచ్చాము. సో కాబట్టి దీనికి ఇది మ్యాచ్ అవ్వదు కాబట్టి మనకి ఈ కంప్యూటర్ ఏం చేస్తుందని అంటే NaN అంటే నాట్ ఏ నెంబర్ అని చెప్పి మనకి అవుట్పుట్ అనేటువంటిది ఇస్తుంది అనమాట అండి. ఓకే సార్. ఓకే అండి. అంటే మనకి ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మనకి ఎర్రర్ అనేటువంటిది వచ్చినప్పుడు ఆ ఎర్రర్ అసలు దేనివల్ల వస్తుందో అనేటువంటిది కూడా మనం ఐడెంటిఫై చేయాలి. వెంటనే మనకు అవుట్పుట్ అనేటువంటిది వచ్చిన దాన్ని బట్టి ఎర్రర్ అనేటువంటిది ఎక్కడొచ్చింది ఐడెంటిఫై. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి అవుట్పుట్ అనేటువంటిది -7.25 అనేటువంటిది వస్తే దానికి 7.25 అనేటువంటిది అబ్సల్యూట్ వాల్యూ కింద మనకి ఐడెంటిఫై అయిందంటే ఓకే, ఎగ్జాక్ట్ అవుట్పుట్ అనేటువంటిది మనకు వచ్చినట్టే లెక్క. కానీ ఇక్కడ మనకి అవును. NaN అనేటువంటిది వచ్చిందని అంటే అప్పుడు మనం ఏం చేయాలి? ఆ వెబ్సైట్ అనేటువంటి దానిలో నెంబర్ అవుట్పుట్ అనేటువంటిది టాలీ చేయకుండా ఇలా వచ్చిందని అంటే సో మనం ఎక్కడో డేటా టైప్ అనేటువంటిది ఎక్కడో మిస్ అయింది. అంటే డేటా టైప్కి తగినటువంటి మ్యాచ్ అయ్యేటువంటి ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వకుండా అవుట్పుట్ ఆ ఇన్పుట్ అనేటువంటిది డిఫరెంట్ ఇన్పుట్ ఇచ్చాము. సో అందుకనే ఇక్కడ మిస్ మ్యాచ్ అయ్యి మనకి నాటే నెంబర్ అని చెప్పి వచ్చింది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవాలి మేడం. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే మేడం. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగే కొన్ని ఆ, కొన్ని ఆపరేషన్స్, కొన్ని మెథడ్స్ని మనం చూద్దాం మేడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనిలోనే ఆ, ఇలా ఉంచి దీనిలో మ్యాథ్ మ్యాథ్ డాట్ సీలింగ్ వాల్యూ అని అన్నాం అనుకోండి. సీల్ వాల్యూ. సో ఈ సీల్ వాల్యూ అనేటువంటిది ఎంత ఉందని అంటే 0.60 సీల్ వాల్యూ. సో అంటే ఇది మనకి ఎంత వస్తుంది మేడం ఇలా ఉంటే? అవుట్పుట్ అనేటువంటిది ఎంత వస్తుంది యాక్చువల్గా అయితే? 0.60. 0.60 అంటే సీల్ వాల్యూ 1 వస్తుంది. అంటే దీన్ని ఏం చేస్తుంది సీల్ వాల్యూ అని అంటే ఏంటి? రౌండ్ ఫిగర్ చేసి మనకి 1 అనేటువంటిది ఇస్తుంది అనమాట. అండ్ ఓకే సార్. అదే ఇప్పుడు సీల్ వాల్యూ అనేటువంటిది మళ్ళీ ఇక్కడ మనం 0.5 కాదు, ఇక్కడ మనం ఏమిద్దామంటే 5 అని ఇద్దాం. 5.1 అన్నాం అనుకోండి. సో అప్పుడు దీనికి వాల్యూ మనకి ఏమొస్తుందండి? 5 దాటి ఉన్నది కాబట్టి 5.1 ఉంది కాబట్టి దీనికి సీల్ వాల్యూ 6 ఇచ్చేస్తుంది. అవును సార్. అండ్ అదే మనకి ఇక్కడ -5.1 అనేటువంటిది ఉందనుకోండి. సో అప్పుడు మనకి ఏమొస్తుందండి? -5.1 అనేటువంటిది ఉంటే సో దీనికి మనకి రౌండ్ ఫిగర్ కింద ఏమిస్తుంది అని అంటే -5, ఎందుకంటే మైనస్ వాల్యూలో ఉంది కాబట్టి. సో ఇలా మనకి అవును. సీల్ వాల్యూస్ అనేటువంటిది ఈ విధంగా ఇస్తుంది. ఏమండి? ఇది సీల్ ఓకే సార్. వాల్యూస్ అని అంటాము. అదే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ వాల్యూస్ ఉన్నాయనుకోండి. ఫ్లోర్ వాల్యూస్. సో దీనికి ఎలా అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లోర్ వాల్యూ 0.60 0.60. సో 60 అనేటువంటిది ఉందని అనుకుంటే దీనికి ఫ్లోర్ వాల్యూ అనేటువంటిది ఆ, ఎంత ఉంటుందంటారు? 0.60 అంటే ఫ్లోర్ వాల్యూ అంటే మనకి సీల్ వాల్యూ అంటే పైన. అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ 5.1 అని అంటే సీల్ వాల్యూ అంటే 6 ఇచ్చింది. అంటే దీన్ని 6 టాప్లో క్లోజ్ చేయడానికి. అదే జీరో ఓకే. పాయింట్ సిక్స్ జీరో అని అంటే దీనికి సీల్ వాల్యూ అంటే పైన ఉన్నటువంటి వాల్యూ రౌండ్ ఫిగర్ ఇది. అలా కాకుండా ఫ్లోర్ వాల్యూ అని అన్నాడు అనుకోండి. సో ఇప్పుడు 0.60 అంటే దీని ఫ్లోర్ వాల్యూ ఎంత అవుతుందంటే 0 అవుతుంది కదా మేడం? ఓకే సార్. 0.60 అంటే దీని ఫ్లోర్ వాల్యూ 0 అవుతుంది. ఇప్పుడు చెప్పండి నాకు ఇంకో ఫ్లోర్ వాల్యూ ఉంది. ఉమ్, ఈ ఫ్లోర్ వాల్యూలో ఇక్కడ మనం ఏం చేస్తామని అంటే ఇంకొక వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ 5.1 అనేటువంటిది ఉంది అనుకుందాం ఫ్లోర్ వాల్యూ. అంటే ఇప్పుడు దీనికి ఫ్లోర్ వాల్యూ ఎంత వస్తుంది మేడం? 5.1 అంటే 5. 5 ఎగ్జాక్ట్గా. సూపర్. సో ఇలా మనకి ఫ్లోర్ వాల్యూ అనేటువంటిది వస్తుంది. సో దీని తర్వాత మనకి ఇంకోటి ఏంటని అంటే
ఇంకొకటి ఇంకొక మెథడ్, న్యూ మెథడ్ ఏంటని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈజ్ ఎన్ఏఎన్, ఈజ్ And ఎన్, ఈజ్ ఎన్ఏఎన్ అనేటువంటిది ఉంది. సో ఈ ఈజ్ ఎన్ఏఎన్ అనేటువంటిది దేనికోసం అని అంటే, ఆ, ఈ ఫంక్షన్ అనేటువంటిది ఆ, మనకి ఆర్గ్యుమెంట్ అనేటువంటిది, ఒకవేళ నెంబర్ అనేటువంటి ఆర్గ్యుమెంట్ ఏదైతే ట్రూ కానీ ఫాల్స్ కానీ అలా నెం అలాంటి న్యూమరిక్ అనేటువంటిది ఉందనుకోండి. అంటే ఇప్పుడు ట్రూ వాల్యూ అని అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏమనొచ్చు దాన్ని అని అంటే, ఒక ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ట్రూ అయినా ఫాల్స్ అయినా ఆ న్యూమరిక్ వాల్యూ అనేటువంటిది మనకి అవుట్పుట్ అనేటువంటిది వచ్చేటట్టుగా ఉన్నట్లయితే దాన్ని మనం ఈజ్ ఎన్ఏఎన్ అని అంటాం అనమాట అండి. okay, sir. ఎన్, ఈజ్ ఎన్ఏఎన్ అని. అండ్ నెక్స్ట్ ఇంకోటి లాగ్ వాల్యూ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ లాగ్ వాల్యూ అనేటువంటిది ఉంది. సో ఈ లాగ్ వాల్యూ అనేటువంటిది ఏంటంటే, ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఏదైనా మనం ఒక ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఇచ్చినప్పుడు ఆ ఆర్గ్యుమెంట్ అనేటువంటిది ఒకవేళ నెంబర్ అయినా నెంబర్ కాకపోయినా, సో అక్కడ నెగిటివ్ నెంబర్ అయినా లేకపోతే పాజిటివ్ నెంబర్ అయినా ఏదైనా మనకి రిటర్న్ అనేటువంటిది వస్తుందని అనుకోండి. లేకపోతే పాజిటివ్ నెంబర్ ఇచ్చినా నెగిటివ్ నెంబర్ ఇచ్చినా అది మనకి వాల్యూ అనేటువంటిది ఏంటి ఎన్ఏఎన్ కింద రిటర్న్ అయింది అనుకోండి. పాజిటివ్ నెంబర్ కానీ రిటర్న్ నెంబర్ కానీ ఇచ్చినప్పుడు. అంటే మీకు అర్థమైందా మేడం? ఇప్పుడు మనం ఇన్పుట్ అనేటువంటిది పాజిటివ్ నెంబర్ కానీ లేకపోతే నెగిటివ్ నెంబర్ కానీ మనం ఇన్పుట్ Negative అనేటువంటి దాన్ని number. ఇచ్చాము. ఇస్తే దానికి ఎన్ఏఎన్ అనేటువంటిది అవుట్పుట్ వచ్చింది అనుకోండి. వస్తే ఏంటి అని అర్థం? నాట్ Not నాట్ ఏ నెంబర్, నాట్ ఏ నెంబర్ అని చెప్పి మనకి అవుట్పుట్ అనేటువంటిది మనకి ఇస్తుంది అనమాట. అంటే మనం ఇన్పుట్ నెగిటివ్ ఇచ్చినా పాజిటివ్ ఇచ్చినా ఏది ఇచ్చినా కూడా అక్కడ నల్లనే మనకు చూపిస్తుందని అనుకోండి. సో అలాంటి okay, విధంగా ఉన్నట్లయితే మనకి రిటర్న్ వాల్యూ ఎన్ఏఎన్ అనేటువంటి విధంగా ఆర్గ్యుమెంట్ ద్వారా ఎన్ఏఎన్ వస్తుందని అంటే అక్కడ మనకి లాగ్ వాల్యూ అనేటువంటి దాన్ని యూజ్ చేస్తున్నట్లు లెక్క. సో ఇలాంటి కొన్ని వాల్యూస్ అనేటువంటి ఫంక్షన్స్ అనేటువంటి మెథడ్స్ అనేటువంటి వీటిని ఒకసారి మనం ఆ, ఆమ్, అంటే కోడ్ పరంగా మనం ఎగ్జిక్యూట్ చేసి ఒకసారి చూద్దాం మేడం, ఏమండి? okay, sir. ఎందుకంటే ఇప్పుడు ఇలా టెక్స్ట్ పరంగా మనం ఎగ్జిక్యూట్ చేయడం అనేటువంటిది కాకుండా మనం ఒకసారి కోడ్ పరంగా ఎగ్జిక్యూట్ చేస్తే అప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మనకు అర్థం అవుతుంది అసలు అవుట్పుట్ అది ఏమిస్తుంది ఏంటి అనేటువంటిది. సో జావా స్క్రిప్ట్ అనేటువంటి దానిలో మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని స్టడీ చేద్దాం. సో ఇప్పుడు దీనిలో యాజ్ యూజువల్గా ఇవన్నీ క్లోజ్ చేసేద్దామండి. ప్రీవియస్కి మనకి ఉపయోగం లేకుండా ఉంటాయి. రైట్. సో దీనిలో ఫస్ట్ మనం ఒక హెచ్టిఎంఎల్ క్యాపిటల్ లెటర్స్ హెచ్టిఎంఎల్ ట్యాగ్. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ తర్వాత మనకి బాడీలోనే డైరెక్ట్గా మనం కమాండ్స్ అనేటువంటి వాటిని యూజ్ చేద్దాం. సో ఇప్పుడు జావా స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని మనం స్టార్ట్ చేయాలంటే ఆ, ఏ కోడ్తో మనం స్టార్ట్ చేయాలి మేడం? Yes, ఏ script, ట్యాగ్తో మేడం? script, స్క్రిప్ట్, ఎస్, script. స్క్రిప్ట్. సో స్క్రిప్ట్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి దీనిలో మనం డిస్ప్లే ఆబ్జెక్ట్, ఒక ఆబ్జెక్ట్ని మనం స్టడీ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ డాక్యుమెంట్ డాట్ రైట్, ఏదైతే మనం చేయాలని అనుకుంటున్నాం, ఏ ఫంక్షన్ చేయాలని అనుకుంటున్నామో రైట్ అనేటువంటి ఆబ్జెక్ట్లో మ్యాథ్ డాట్ అబ్సల్యూట్ వాల్యూ అని అనుకున్నాం. సో దీని కింద మనం చేసినటువంటి విధంగా -7 అని అనుకున్నాం, 25 అనేటువంటి దాన్ని యూజ్ చేసాం. సో దీన్ని ఒకసారి ఈ వాల్యూ ఎంత వస్తుందో ఒకసారి మనం చూద్దాం మేడం. Okay, sir. స్క్రిప్ట్ మళ్ళీ యాజ్ యూజువల్గా బాడీ అనేటువంటి దాన్ని కూడా క్లోజ్ చేయాలి. హెచ్టిఎంఎల్ HT. దీన్ని ఒకసారి సేవ్ చేద్దామండి. సేవ్ యాజ్, దీనికి ఏమని చెప్దామంటే మ్యాథ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అన్నామండి. ఫంక్షన్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇక్కడ చూడండి ఒకసారి, మ్యాథమెటికల్ ఫంక్షన్స్ స్ట్రింగ్, అదే ఎక్కడ సేవ్ ఉంది? మ్యాథమెటికల్ ఈవెంట్, ఓకే, వేరే దానిలో అయింది. ఫుల్ స్టాక్లో, ఫుల్ స్టాక్లో ఎందులో చేసాం మనం? ఫుల్ స్టాక్లో జావా స్క్రిప్ట్.
స్ట్రింగ్ మ్యానిపులేటర్స్. ఓకే. మ్యాథమెటికల్ ఫంక్షన్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇది ఎక్కడ క్లోజ్ చేయలేదు మేడం? ఓ, డాట్ ఏబిఎస్. ఇంకొకటి, ఎస్. ఇది క్లోజ్ అయింది కానీ ఇది క్లోజ్ అవ్వలేదు. అవును సార్. రైట్. ఎస్ సార్. అది 7.25 కదా మేడం? సూపర్. ఇందాక మనం అదే కదండి మనం స్టడీ చేసింది, మ్యాథమెటికల్ అబ్సల్యూట్ ఎస్ సార్. వాల్యూ -5 అనేటువంటి దానిలో. అయితే దీన్ని మనం 1 by 1 దీన్ని ఇలా ఉంచి ఇక్కడి నుంచి మనం కోడ్స్ ఒక్కొక్క దాన్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం మేడం. సో ఓకే ఇప్పుడు సార్. దీనిలో ఇంకోటి అబ్సల్యూట్ వాల్యూ కాకుండా ఇందాక మనం మ్యాథ్స్ డాట్ ఎన్ఏ సి. ఎన్ఏ ఎన్ఏఎన్ అనేటువంటి దాన్ని కూడా మనం చూసాం. ఓకే సార్. రైట్. ఇక్కడ సేమ్ మ్యాథ్ డాట్ ఏబిఎస్ ఎన్ఏ. అని చెప్పి యూజ్ చేసి ఇక్కడ మనం ఏం చేసామంటే డబుల్ కొటేషన్స్లో హలో ఎస్ సార్. హలో అని చెప్పి మనం యూజ్ చేసి డబుల్ కొటేషన్ స్టార్ట్ చేసాం. సో ఇక్కడ ఇలా క్లోజ్ చేద్దాం. సో ఇప్పుడు ఇది సపరేట్ కదా మేడం, అబ్సల్యూట్ వాల్యూ నెంబర్ కాకుండా ఇక్కడ మనం హలో అని చెప్పి ఇక్కడ ఎస్ మనం సార్. ఇచ్చాం. సో కాబట్టి దీన్ని సేవ్ చేద్దాం. ఇక్కడ రిఫ్రెష్ చేద్దాం. చూడండి అన్ని అన్ని వచ్చిందా? సో ఎస్ సార్. ఇది మనకి కింద రావడానికి మనం మనం బ్రేక్. ఎలా అయితే బ్రేక్ అని ఇచ్చామో ఆ బ్రేక్ వాల్యూని ఇక్కడ మనం ప్లస్ అని చెప్పి ఒక బ్రేక్ వాల్యూని మనం ఇద్దాం మేడం. సో దీని బ్రేక్ వాల్యూ ఓకే. ఇవ్వడానికి మనం ఇలా ఆ, ఒక ట్యాగ్లో మనం యూజ్ చేసాం. సేమ్ అవును అలాగే సార్. ఒక ట్యాగ్లో మనం యూజ్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది కూడా సేమ్ అలాగే అవుతుంది. ఒకసారి సేవ్ చేసి ఇది కిందకి. సో ఇక్కడ నుంచి మనకి సేమ్ యాజ్ టీజ్గా దీనికి కూడా ఇలానే కాపీ చేద్దాం నెక్స్ట్ వాల్యూ అనేటువంటిది ఓకే రావడానికి. సార్. ఒకటే లైన్లో అయితే మనకి కొంచెం క్లియర్గా. ఓకే అండి. ఓకే. రైట్. సో ఇప్పుడు సేమ్ ఇదే లైన్ అనేటువంటి దాన్ని నేను కాపీ చేసి సో ఇక్కడ ఇంకొక వాల్యూని చూద్దాం మేడం. హలో అనేటువంటిది ఓకే దానికి ఎలా వచ్చింది. ఒకవేళ మనకి వాల్యూస్ అనేటువంటి ఇంకా ఒకవేళ అంటే ఫ్లోర్ వాల్యూ అనేటువంటి దాన్ని మనం చూద్దామని అనుకున్నాం. సో ఓకే సార్. కాబట్టి ఫ్లోర్ వాల్యూ కూడా ఒకసారి అబ్సల్యూట్ వాల్యూ దగ్గర కాకుండా ఫ్లోర్ ఫ్లో. వాల్యూ చూద్దాం. సో ఫ్లోర్ వాల్యూ అని అంటే ఇక్కడ మనం స్ట్రింగ్ అనేటువంటిది ఏం అవసరం లేదు. ఫ్లోర్ వాల్యూ అనేటువంటి దానిలో ఇక్కడ 5.1 అనేటువంటి దాన్ని ఇద్దాం. ఓకే సార్. 5.1. సో ఇక్కడిని మనం సేవ్ చేద్దాం. ఇక్కడ రీఫ్రెష్ చూడండి. ఇక్కడ సీలింగ్ వాల్యూ ఏమో డిఫరెంట్గా వచ్చింది. ఆ, అవును సార్. లేకపోతే ఇప్పుడు దీన్నే సీల్ వాల్యూ చేద్దాం మేడం. సేమ్ దీన్నే మనం ఓకే అప్పుడు సార్. దీన్నే సీల్ వాల్యూ చేస్తే దీనిలో ఇక్కడ ఫ్లోర్ వాల్యూ బదులు సిఐ. సి. సిఈఐఎల్ సీల్ వాల్యూ. సో ఇక్కడ రీఫ్రెష్ చేద్దాం. సో చూడండి ఇప్పుడు సీలింగ్ వాల్యూకి ఫ్లోర్ వాల్యూకి డిఫరెన్స్ మనం చూసాం కదా మేడం? అవును రైట్. సార్. రైట్. ఇప్పుడు మళ్ళీ మనం లాగ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇస్తే అసలు మనం ఇందాక చూసినట్టుగా లాగ్ వాల్యూ అనేటువంటి దాన్ని కూడా ఫ్లోర్ వాల్యూ బదులు మనం ఇక్కడ లా. లాగ్ వాల్యూ అనేటువంటి దాన్ని ఇచ్చి ఇక్కడ మనం ఏం చేద్దామంటే లాగ్ వాల్యూకి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత 1 అని లేకపోతే 1 ఇద్దాం, ఈ 5 తీసేసి. సో ఓకే సార్. ఫైల్కి వెళ్ళి సేవ్ చేద్దాం. రీఫ్రెష్. సో ఇక్కడ చూడండి 1 అనేటువంటిది లాగ్ వాల్యూ అనేటువంటిది ± వాల్యూస్ అనేటువంటి ఇచ్చినా కూడా మనకి అక్కడ నల్ అనేటువంటి వాల్యూ మనకి అక్కడ రిప్రజెంట్ అయ్యేటువంటి విధంగా వస్తుంది. ఓకే. అండ్ అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని నెంబర్స్ ఇచ్చి దానికి మ్యాక్సిమం వాల్యూ ఎంతో కనుక్కునేటట్టుగా చేద్దాం మేడం. ఓకే ఏమండి? సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ. సో మెథడ్ కూడా మనం ఏం యూజ్ చేస్తామనంటే మ్యాథ్స్ అనేటువంటి దాన్ని యూజ్ చేసి ఆమ్, ఇక్కడ 0,150 డిఫరెంట్ ఆర్డర్లో ఇద్దాం మేడం. ఒకటే ఆర్డర్లో ఇస్తే ఓకే సార్. మ్యాక్సిమం వాల్యూ ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. కానీ ఇలా అయితే మనకి ఈజీగా ఐడెంటిఫై చేయడానికి కొంచెం కష్టం అవుతుంది, దానికి కాంప్లికేటెడ్గా ఉన్నట్టుగా ఉంటుంది.
సో అందుకనే సేవ్ చేద్దాం. ఇప్పుడు దీనిలో మ్యాక్సిమం వాల్యూ ఒకసారి ఐడెంటిఫై చేద్దాం. చూడండి, మ్యాక్సిమం వాల్యూ అదే కదా మేడం. అవును సార్. అండ్ దీన్నే మనం మినిమం వాల్యూ, ఇదే ఆర్డర్ని సేమ్ మినిమం వాల్యూ చూద్దాం మేడం. ఇక్కడ మ్యాక్సిమం బదులు ఇక్కడ మినిమం అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో మినిమం వాల్యూ 0. ఒకవేళ 0 కాకుండా ఈ ప్లేస్లో మనం 1 చేస్తే, ఒకవేళ అప్పుడు అది అంటే ఆర్డర్ అది ఊరికనే అలా ఇస్తుందా, లేకపోతే మనకి ఇంకేమన్నా డిఫరెన్స్ ఉంటుందా? సో మినిమం వాల్యూ 1. అది. అండ్ సో ఇప్పుడు అలా కాకుండా మనం ఒకవేళ పవర్ వాల్యూ ఏమండి, అంటే ఓకే. ఇప్పుడు 7.2 ఉందని అంటే దానికి పవర్ వాల్యూ ఎంత వస్తుంది, అది కూడా ఒకసారి చెక్ చేద్దాం అలా. ఎందుకంటే ఇప్పుడు మనకి ఎక్కువ మ్యాథమెటికల్ ఆన్లైన్లో మనం క్యాలిక్యులేట్ చేయాలని అనుకుంటే దానికి జావా స్క్రిప్ట్లో జస్ట్ మనం వెనకాల వెబ్సైట్లో జావా స్క్రిప్ట్లో ఈ కోడ్ రాస్తే అప్పుడు మనకి అక్కడ ఫామ్ ప్రకారంగా ఫామ్లో ఇన్పుట్ అని చెప్పి అక్కడ మనం యూజ్ చేసి దాని పక్కన ఫామ్ బ్లాక్ ఒకటి ఇచ్చేసాం, టెక్స్ట్ బ్లాక్ ఒకటి ఇచ్చేసాం అనుకోండి. దాని కింద ఆ, మనం ఒక బటన్ అనేటువంటిది ఇచ్చి ఆ బటన్కి లింక్ అనేటువంటిది ఈ విధంగా మనకి క్యాల్కులేషన్ సంబంధించినటువంటి కోడ్ని ఆ లింక్కి మనం హైపర్ లింక్ కింద మనం యూజ్ చేసాం అనుకోండి. ఆ బటన్ మనం క్లిక్ చేసిన వెంటనే ఏ ఫంక్షన్ అవ్వాలి అని అంటే ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్ అయ్యేటువంటి విధంగా కూడా మనం చేసామంటే అప్పుడు ఆ వెబ్సైట్లో ఇలాంటి మనకి చాలా రకాలైనటువంటివి ఉన్నాయి కదా మేడం. ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ లైవ్లో ఒకటి చూపిస్తాను మీకు. లోన్ క్యాల్కులేటర్, లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేటువంటి ఉంది అనుకుందాం. ఈ లోన్ ఈఎంఐ క్యాలిక్యులేటర్ అనేటువంటి దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈఎంఐ ఇన్స్టాల్మెంట్ సంథింగ్ ఏదైనా ఇప్పుడు 50 లోన్ ఎంత అని చెప్పి ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసి ఇన్పుట్ అనేటువంటిది ఇవ్వగానే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 lakh అని చెప్పాం అనుకోండి. ఇప్పుడు 1 lakh అనేటువంటి దానికి 7% ఇంట్రెస్ట్ అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఇలా డ్రాగ్ చేస్తూ ఉంటుంటే ఇది మన ఇన్పుట్ ఇది కదా మేడం. మనం ఇక్కడ కంట్రోల్ చేస్తున్నట్లు లెక్క. ఇక్కడ మనం ఎలా చేస్తే ఏమైంది, ఇప్పుడు మనం ఇక్కడ నెంబర్ ఎంటర్ చేస్తే ఏమైంది, లేకపోతే మనం ఇలా వాళ్ళు ఏం చేశారంటే యూజర్కి ఈజీగా ఉండడానికి, యూజర్కి కంఫర్టబుల్గా ఉండడానికి ఈ విధంగా మూమెంట్స్ అనేటువంటి వాటిని వాళ్ళు ఇచ్చేసారు. 25 years ఆర్ 30 years ఏమండి, 30 yearsలో ఎంత పడుతుంది అనేటువంటిది మనకి గ్రాఫ్ ప్రకారంగా కూడా ఇలా చూపిస్తుంది. దీని వెనకాల ఏం చేశారనమాట, ఇది ఒక ఆమ్, ఏమంటారు, ఒక ఫ్రేమ్ తీసుకున్నారు. ఈ ఫ్రేమ్లో ఇక్కడ లోన్ అమౌంట్ ఇన్పుట్ అనేటువంటి దానికి ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ అనేటువంటి దాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. ఈ ఇన్పుట్ అనేటువంటి దానికి నెక్స్ట్ ఓకే. ఈ కింద ఉన్నటువంటి దానికి ఏం చేశారని అంటే దీనిలో మంత్స్ అనేటువంటిది ఉంది. దానికి విజువలైజేషన్ అనేటువంటిది నువ్వు బటన్ పెడతావా, లేకపోతే స్క్రోల్ బార్ పెడతావా, డ్రాప్ డౌన్ పెడతామా, ఇవన్నీ ఉన్నాయి కదా మేడం ఫామ్లో. ఓకే. ఆ విధంగా దానిలో ఈ యూజ్ చేసినటువంటిదే ఇదనమాట. ఇది ఒక బారు, ఇది ఒక బారు, ఇదేమో చార్ట్ కింద. సో వీటిని లిమిటేషన్స్ అనే దీనికి ఒకదానికి రిలేషన్ అనేటువంటి దాన్ని వెనకాల మనం యూజ్ చేసినప్పుడు దీన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం పర్సంటేజ్ అనేటువంటి దాన్ని ఒకదాన్ని మనం ఇన్సెట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి ఇయర్స్ని మనం బేస్ చేసుకుని మనకు అవుట్పుట్ అనేటువంటి పర్ మంత్కి ఈఎంఐ ఎంత పడుతుందో ఇక్కడ మనకి ఇది క్యాలిక్యులేట్ చేసేటట్టుగా. సో ఇవన్నీ వెబ్సైట్లోనే మనం ఆన్లైన్లో క్యాలిక్యులేట్ చేస్తున్నాం. దానికి సంబంధించినటువంటి వెబ్ ఆప్షన్స్ అనేటువంటి క్యాలిక్యులేషన్సే మనం ఇక్కడ వెబ్ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ అనేటువంటి వాటిని ఇక్కడ యూజ్ చేస్తున్నాం మేడం. ఓకే. అండ్ సో ఇప్పుడు అలా మనకి ఇప్పుడు ఎవరైనా సైట్స్లో మనకి ఈ సైట్ని బిల్డప్ చేయడానికి ఎవరు చేస్తారు, డెవలపర్స్ మనమే కదండి బిల్డప్ చేసేది అండ్ కోడ్ రాసేటువంటిది. అవును. సో మనం అది ఎక్కడ యూజ్ అవును. చేయాలని అనుకుంటున్నామో అక్కడ మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ చేయాలని అనుకోండి, సేమ్ ఇదే మ్యాథమెటికల్ ఫంక్షన్ అనేటువంటిది ఉంది. మ్యాథమెటికల్ ఫంక్షన్, ఈ ఫంక్షన్కి మనం స్క్వేర్ రూట్ చేయాలని అనుకుంటున్నాం. సో స్క్వేర్ రూట్ చేయాలని అనుకుంటే ఇక్కడ నేమ్ అనేటువంటి దాన్ని SQRT అని చెప్పి స్క్వేర్ రూట్ మెన్షన్ చేసి దీనిలో ఉన్నటువంటి వాల్యూ ఏదైతే మనం యూజ్ చేస్తామో ఆ పారామీటరైజ్ అయినటువంటి దాని దగ్గర ఫర్ ఎగ్జాంపుల్ 9 అనేటువంటి దానికి చూద్దాం స్క్వేర్ రూట్ అనేటువంటిది ఎంత అవుతుందో ఓకే. ఇక్కడ యూజ్ చేసి స్క్వేర్ రూట్ 3 కదండి, 3 3 9 అవును. కదండి. సో ఇక్కడ మనకి అలా స్క్వేర్ రూట్ కింద మనం చేయొచ్చు. ఒకవేళ మనకి ఆ, ఏమంటాం, పవర్ కింద మనం చూడాలని అనుకోండి, పవర్ వాల్యూ ఏదైనా ఒక పవర్ వాల్యూ చూడాలని అనుకుంటే సో దీనిలో పీడ పీ పవర్ అనేటువంటి దానికి POW అని యూజ్ చేసి
ఏదన్నా పవర్ వాల్యూని మనం తీసుకుని దాన్ని క్యాలిక్యులేట్ చేయాలని అనుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 పవర్ వాల్యూ ఎంత ఇద్దాం మేడం 7 ఫర్ ఎగ్జాంపుల్ 7,2 అనేటువంటి దాన్ని ఇస్తే 49 కదా మేడం 7 7 అంటే ఇది పవర్ కింద తీసుకుందనమాట దీన్ని సెకండ్ని ఓకే సార్. మనం కామా ఇచ్చినప్పటికీ కూడా దాన్ని 7 స్క్వేర్ అనేటువంటి దానిగా తీసుకుంది. ఒకవేళ మైనస్ వాల్యూ అనేటువంటిది ఇస్తే దానికి కూడా వాల్యూ అనేటువంటి దాన్ని ఇస్తుందా? ఆ, ఇక్కడ మైనస్ అనేటువంటి దాన్ని యూజ్ చేద్దాం. సో ఇక్కడ సేవ్ చేద్దాం. దీని కూడా వాల్యూ అనేటువంటి దాన్ని ఇస్తుందా? ఎస్. సో మైనస్ వాల్యూ దాన్ని నెగిటివ్ వాల్యూ అయినా లేకపోతే పాజిటివ్ వాల్యూ అయినా ఓకే. మనకి వాల్యూ అనేటువంటి ఓకే. దాన్ని స్క్వేర్ రూట్ కింద మనకి అది చేసి మనకి చూపిస్తూ ఉంటుంది కదా మేడం. సో ఇలాగ మనకి ఓకే. మ్యాథమెటికల్ వాల్యూకి సంబంధించినటువంటి అన్నిటినీ కూడా ఫంక్షన్స్ అన్నిటినీ ఇలా మనం క్యాల్కులేట్ చేసుకుని అవుట్పుట్ అనేటువంటిది జస్ట్ ఇలా సింపుల్ ఆబ్జెక్ట్ అనేటువంటి దాని ద్వారా ఒక వెబ్సైట్లో మనం అవుట్పుట్స్ అనేటువంటి వాటిని జనరేట్ చేసేటువంటి విధంగా మనం చేయొచ్చు అనమాట అండి. ఏ మేడం. ఓకే సార్. సో నెక్స్ట్ ఇంకొకటి ఏంటనంటే మనకి ఈ టాపిక్ అనేటువంటి దానిలో మనం రియల్ టైంలో సో ఇవన్నీ కూడా మనం ఆ, ఒక వెబ్సైట్లోనే మనం చెప్పుకునేటువంటిది అంతా కూడా ఆ, దేనికి సంబంధించింది మేడం? అవుట్పుట్కి సంబంధించింది, ఫ్రంట్ ఎండ్కి సంబంధించింది కదండి. ఓకే. అవును సార్.